ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద శుభవార్త మీరు వింటారు, ఎగిరి గంతులు వేస్తారు. అయితే ఎటువంటి పెద్ద శుభవార్త వింటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఏ పనైనా సరే ఆలోచించి మొదలు పెడతారు. అలాగే వీరు జీవితంలో ఎన్ని నిందలు, ఆరోపణలు ఎదురైనా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఒక అతిపెద్ద శుభవార్త మీరు వింటారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండవు, అలాగే వారి కోరికలు కూడా ఒకేలాగా ఉండవు. అయితే కొంతమంది ఉద్యోగాన్ని పొందుకోవటం అనే కోరికను కలిగి ఉంటే మరికొంతమంది ఉద్యోగంలో ప్రమోషన్ కాని, ఆర్థిక పెరుగుదల కాని రావాలని కోరుకుంటూ ఉంటారు. మరికొంతమందికి చక్కటి భాగస్వామి వారి యొక్క లైఫ్లోకి రావాలని ఆరాటపడుతూ ఉంటారు. కొంతమంది విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ఉంటారు. మరికొంతమంది వారి యొక్క జీవితంలో వారు ప్రేమించిన వ్యక్తి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. కొంతమందికి సంతానం కలగాలని, కొంతమందికి ప్రమోషన్లు రావాలని, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి కోరికను కలిగి ఉంటారు. మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు కలిగి ఉన్నారో, అంటే మీ యొక్క లైఫ్లో ఏ బలమైన కోరిక మీకుందో అది నెరవేరటం లేదని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అతి పెద్ద శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు సద్దుమణుగుతాయి. విడిపోతామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా కలిసిపోతారు. ఉద్యోగార్థులకి ఉద్యోగావకాశం, వ్యాపారస్తులకి మంచి వ్యాపార అవకాశం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి పెద్ద శుభవార్తను ఈరోజు మీరు వినబోతున్నారు. ఈ యొక్క శుభవార్తను విని ఎగిరి గంతేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజు, చాలా ఆనందాన్ని మీకు కలిగించేటటువంటి రోజు. అయితే మిథున రాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి నుండి మీకు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు ఈ విధంగా సంతోషాన్ని మాత్రమే కాదు, కొంత సమస్యలను కూడా ఎదుర్కోబోతున్నారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ కాస్త పెద్దగా మారుతుంది. పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. కుటుంబ సభ్యులతో ఈరోజు నాణ్యమైన సమయాన్నైతే గడుపుతారు. అయితే మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ గురించి ఒక నెగిటివ్ మాట మాట్లాడతారు. ఇది మీకు చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు మాత్రం మీకు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండబోతున్నాయి. జ్వరం, తలనొప్పి, అలాగే జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025 ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. ఎటువంటి పెద్ద శుభవార్తను వారు వింటారో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.